హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ట్రిపుల్ వి మీడియా నేను మీ మధుమతి ఇవాళ మనతో ఉన్న గెస్ట్ సినీ రచయిత కృష్ణ గారండి నమస్తే సార్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం డైరెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము అందరూ అలానే ఉంటారా అందరూ అలా ఉంటారండి అలా అని చెప్పేసి నేను తప్పు పట్టడం కూడా కాదండి 90% ఉంటారు ఓకే ఒక 10% నిజాయితీగా సినిమా ప్యాషన్తో ఒక 10% ఉంటారు ఈ 90% ఏంటంటే వీళ్ళు సినిమా ఫీల్డ్ అంటే ఒక అందమైన ప్రపంచం ఎంజాయ్ చేద్దాం కార్లు బంగ్లాలు రకరకాలుగా వాళ్ళు ఊహించుకొని వస్తారు ఈ 10% ఏంటంటే సినిమా కొంచెం చచ్చిపోయేవాళ్ళు వీళ్ళు వాళ్ళలో ఫస్ట్ రాజమౌళి గారు ఉంటారు ఫస్ట్ తర్వాత సుకుమార్ గారు ఉంటారు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇండస్ట్రీ ఇది కాదు ఇలా వెళ్ళండి అని చెప్పాడు 89లో శివ కానీ ఎవరు దాన్ని ఫాలో అవ్వలేదు మళ్ళీ వాళ్ళ ట్రెండ్లోకి వాళ్ళు వచ్చారు హీరో ఇంట్రడక్షన్ ఇది ఒక పాట ఒక ఫైట్ అమ్మాయి ప్రేమించడం ఇంటర్వల్ బ్యాంక్ ఒప్పుకోకపోవడం సెకండ్ హాఫ్ ఎలా ఒప్పించారు క్లైమాక్స్ ఇలాంటి శుద్ధి సినిమాలు వచ్చినాయి మళ్ళీ అయితే ఈ ట్రెండ్ని బ్రేక్ చేసి రాజమౌళి గారు రకరకాల జోనర్స్లో ఆయన బాహుబలి అనే సినిమాని తీసి ఒక నేషనల్ మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారిగా తెలుగు సినిమా వైపు చూసే వరకు చూసేటట్టు చేశాడు ఆయన అలాగా మణిరత్నం గారు కూడా ఒక మాట అన్నారు చాలా గ్రేట్ డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇండస్ట్రీకి వచ్చాం ఆయన ఏమన్నాడంటే రాజమౌళి గారు ఇన్స్పిరేషన్ నాకు ఆయన బాహుబలి తీయబట్టే ఈరోజు నేను బిఎస్ తీశాను 2 పాటలు తీశాను ఆయన తీయపోతే నేను తీసేవాడు కాదేమో ఆయన డ్రీమ్ ఆ ప్రాజెక్ట్ ఆయనకి మణిరత్నం గారి డ్రీమ్ ఆ ప్రాజెక్ట్ ఆ తమిళ నేటివిటీ అది అని మన డైరెక్టర్ గారిని మెచ్చుకోవడం మనం గర్వించదగ్గటువంటి విషయం అది అలా సుకుమార్ గారిని తీసుకున్నా రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకున్నా సందీప్ వంగ గారిని తీసుకున్నా ఇలా మన దగ్గర కూడా గొప్ప డైరెక్టర్లు ఉన్నారు పనికి మానవాళ్ళు ఉన్నారు ఈ పనికి మానవాళ్ళ వాళ్ళు ఏంటంటే మంచి ప్రొడ్యూసర్ చచ్చిపోతున్నారు కిల్ అయిపోతున్నారు ఇప్పుడు నేను ఫస్ట్ మన చెప్పిన బ్లాక్ లో చెప్పాను నేను ఏమని చెప్పాను ఒక 5 కేటగిరీలు చెప్పాను నేను డైరెక్టర్స్ లో ఒక 5 కేటగిరీలు ఉంటాయండి ఈ 5 కేటగిరీల వల్ల నిర్మాతలు ఎలా నష్టపోతున్నారు వాళ్ళు ఏంటంటే పాపం ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఫస్ట్ వాళ్ళకి గాలిలో దీపాలు చూపిస్తారు గాలిలో అద్భుతాలు చూపిస్తారు వాళ్ళు అవి నమ్మేస్తారు నమ్మేసిన తర్వాత ప్రాక్టికాలిటీలోకి దిగేసరికి వాళ్ళకి 25 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళు ఇంకా తర్వాతకి తప్పదు ఇక్కడ వెళ్ళలేరు రాలేరు అన్నట్టు ఉంటారు వీళ్ళు చెప్పే మాటలు అలా ఉంటాయి ఈ మాటలకు పడద్దు అంటున్నాను నేను ఈ మాటలకు పడకుండా నిజాయితీగా ఫైట్ చేసి మంచి సినిమా తీయండి ఇప్పుడు కొంతమందికి చెప్తాం బాగా చెప్తారు వాడు తీయలేడు కొంతమంది తీసేవాడు చెప్పలేడు కొంతమంది ఇట్లా రకరకాల మెంటాలిటీస్ అట్లాగే డైరెక్టర్స్ లో కూడా ఏంటంటే ప్రొడ్యూసర్స్ పాపం వస్తారు డబ్బులు సంపాదించుకొని వస్తారు సినిమాలు తీద్దామని వాళ్ళకి డబ్బులు సంపాదించడమే తెలిసింది కానీ సినిమా గురించి తెలియదు వాళ్ళకి ఎన్ఆర్ఐస్ కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఇలా కొంతమంది వస్తూ ఉంటారు కథలు వినేటప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి సినిమా తీసేవాడు వాడు విని ఆయన జడ్జిమెంట్ చేసి ఇది ప్రేక్షకులు నచ్చుతుందని అలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్లే లాంగ్ రన్ ఉన్నారు ఈ ఎన్ఆర్ఐలు కార్పొరేట్ సంస్థలు వచ్చి సినిమాలు తీసిన వాళ్ళు ఎవరు కూడా నిలబడ్డట్టు దాఖలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు అలాగే ఒక రామారెడ్డి గారిని తీసుకున్నా ఒక ఇట్టన్ మోహన్ గారిని తీసుకున్నా ఒక పోగురు బాబురావు గారిని తీసుకున్నా ఒక ఏడిది నాగేశ్వరరావు గారిని తీసుకున్నా కె రాఘవ్ గారిని తీసుకున్నా ఇలా చెప్పుకుంటా పోతే అద్భుతాలు తీసినటువంటి నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఒక సాగర సంగమం తీసుకున్నా ఒక స్వాతి ముత్యం తీసుకున్నా ఒక శంకరాభరణం తీసుకున్నా ఏడిది నాగేశ్వరరావు గారు మరి ఎలాంటి సినిమాలు తీశారు ఆయన వీళ్ళంతా ఏంటి వీళ్ళకి సీతాకోశల సినిమా తీసుకున్నా అప్పట్లో భారతీ రాజా గారు మరి ఆ ప్రొడ్యూసర్ అంతా ఏంటి టేస్ట్ ఉంది వాళ్ళకి వాళ్ళు సబ్జెక్ట్ కోసం కూర్చుంటారు రైటర్స్ కూర్చోబెడతారు వర్క్ చేపిస్తారు ఏంటి దాని మీద హార్డ్ వర్క్ చేస్తారు గ్రిప్ ఉండాలి ఇప్పుడంతా ఏంటంటే గాలిలో దీపాలు మాయ మాటలు ఈ గందరగోళంలో పడిపోయి ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నారు తప్పితే ఇండస్ట్రీకి మాత్రం మంచి జరగట్లేదు ఏమనంటే టెక్నీషియన్స్ కి మంచి పని దొరుకుతుందంటే ఒకరిని మోసం చేసి ఒకరిని మాయ చేసి వీళ్ళందరూ పెట్టడం అవసరమా ఇంతమంది బతుకుతున్నారంటే ఇండస్ట్రీ ఒక ప్రొడ్యూసర్ పాపం వాడు అప్పుడు ఎన్ని బాధలు పడి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చి ఆస్తులు అమ్మి పొలాలు అమ్మి సినిమా తీసినట్టు అతని గురించి ఎవరు ఆలోచించాలి కదా అరే ఈ రోజు 10 కోట్లు పెడుతున్నాడు కనీసం అతనికి ఒక 5 కోట్లు 6 కోట్లు అన్నా రిటర్న్ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేయాలి వాడు సినిమా అయిపోయిన తర్వాత వాడు నడి రోడ్లో చేస్తున్నారు కదా వాడు ఇటెలా అర్థం కావట్లా
సినిమా రిలీజ్ చేసుకునే మార్గం తెలియదు, అమ్ముకునే మార్గం తెలియదు, ఓటీటీ తెలియదు, డిజిటల్ తెలియదు, బొంబాయి తెలియదు, శాటిలైట్ తెలియదు, థియేటర్కల్ బిజినెస్ తెలియదు. ఈ చపాతీలో వాడి దగ్గర డబ్బులు ఎప్పుడు అయిపోతున్నాయో కట్. ఎస్పీ రంగారావు ఒక మాట అన్నారు, 2 సంవత్సరాల క్రితం నాకు ఒక్క పుట్టినరోజుకి 200 మంది వచ్చారు బిర్యానీ తినడానికి. ఇప్పుడు నా పుట్టినరోజురా నాకు ఒక్కలేదు నా దగ్గర. మనీ పుట్టాక మనీ చచ్చాడనే ఒక సామెత ఉంది. అలాగే ఇక్కడ నీ దగ్గర ఉన్నప్పుడే, ఎప్పుడైతే నీ దగ్గర ఉండదో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన అలా అప్పుడు అంత ఎక్స్పీరియన్స్, అంత అనుభూతి చెప్పాడు ఆయన. అలాగే ఇంకొక ఆర్టిస్ట్ చెప్పాడు, ఒకప్పుడు రాళ్ళు తింటే పగిలిపోయాడు నాకు, అంత హెల్తీగా ఉండేవాడు నేను. ఇప్పుడు కనీసం అన్నం కూడా తినలేకపోతున్నారు కడుపు నిండా. ఆయన చెప్పిన ఫుల్ఫిల్ ఏంటంటే రాళ్ళు తింటే పగిలిపోయాయండి, అప్పుడు నాకు మరణాలు దొరకలేదండి. ఇప్పుడు నా కళ్ళ ముందు పంచపక్ష ప్రమాణాలు ఉన్నాయండి, కానీ మరణాలు కూడా అరగట్లేదండి నాకు. ఎందుకంటారు సార్? ఇండస్ట్రీలో 90% ఇలాగే జరిగిందండి. ఆడి ఉన్న హెల్తీ మొత్తం యాక్టివ్నెస్ కానీ, ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్ కానీ. ఇప్పుడు నేను తమిళనాడు అంటే నేను పనగల్ పార్క్, పాండి బజార్, టీ నగర్, ఆ ఏరియాల గురించి చెప్తాను. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికి నీ కృష్ణానగర్, ఇంద్రనగర్, వెంకటగిరి, గాయత్రి హిల్స్, గణపతి కాంప్లెక్స్, హైదరాబాద్ రెస్టారెంట్, గ్రీన్ పార్క్, ఆ మంగా టిఫిన్ సెంటర్, సోకాళ్ళు అక్కడ హైదరాబాద్ ఈ దగ్గర ఇట్లా కొంతమంది నిలబడతారు. ఇలా శ్రమ అంతా, ఇలా కష్టం అంతా ఇక్కడే 70-80% దారిపోసేస్తున్నారు. కొన్ని ప్లేసుల్లో ఉన్నాయి, వాడు అక్కడే సినిమా తీస్తాడు, అక్కడే రిలీజ్ చేస్తాడు, అక్కడే సక్సెస్ అయిపోయింది అంటాడు, అక్కడే బిజినెస్ చేసేస్తాడు, అక్కడే పండుగ చేసుకుంటాడు. ఇంత డ్రీమ్ లో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాక్టికాలిటీ అనేది డ్రీమ్ లో వాడు అక్కడే స్టార్ట్ చేస్తాడు, అక్కడే తీసేస్తాడు, అక్కడే రిలీజ్ చేస్తాడు, అక్కడే హిట్ అంటాడు, అక్కడే బిజినెస్ అయిపోయింది. ఇక్కడ టీ కడితే డబ్బులు ఉండవు. ఎంత వ్యాపారం చేసా మరి టీకి లేవు అంటే నువ్వు కట్టరా అంటాడు. అంటే ఇంత డ్రీమ్స్ లో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాక్టికల్ గా బతకండి అని చెప్తున్నా. ఇప్పుడు ఒక సినిమా విజయం సాధించాలి అంటే అసలు ఏం పర్ఫెక్ట్ గా ఉండాలంటారు? కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఇంట్రెస్టింగ్ కథ ఉండాలి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. ఇది ప్రతి ఒక్కటి చెప్పే మాట. ఇది జడ్జిమెంట్ చేసేవాడు కావాలి. ఈ కథ జనాలకి కనెక్ట్ అయ్యిద్ది, ఈ స్క్రీన్ ప్లే కనెక్ట్ అయ్యిద్ది, ఈ డైలాగులు బాగా జనాలకి పట్టుకుంటాయి, మంచి పట్టు ఉంది. ఇది తెలిసి ఉండాలి ప్రొడ్యూసర్కి. నేను చెప్పినంత మాత్రం కాదు కదా, తీయాలి కదా దాన్ని. ప్రొడ్యూసర్కి తెలిసి ఉండాలి, ఆ డైరెక్టర్కి తెలిసి ఉండాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనుకుంటూ ఉంటారు. మనం చెప్పింది ఎక్కపోవచ్చు, మనం చెప్పేది జనాలకు నచ్చవచ్చు. మనం జనాలకు నచ్చే చెప్పగలం, కానీ వీళ్ళు ఒప్పించే కథలు మనం తయారు చేయలేము. వీళ్ళు ఒప్పించడానికి ఇంక వేరే కథ తయారు చేయాలి. జనాలకు ఒప్పించే కథలతో మనం వస్తేనేమో వాళ్ళకి కనెక్ట్ అవ్వకుండా తిరుగుతూ ఉంటాం. అయితే ఏంటంటే పొలిమేర సినిమా అండి, నేను దాని గురించి ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన స్క్రీన్ ప్లే నడిపించిన విధానం, ఆ ఇంట్రెస్టింగ్ డ్రైవ్. కానీ సినిమాలో ఒక పాట లేదు, ఒక కామెడీ లేదు, చాలా సీరియస్గా, చాలా ఎమోషన్గా, అసలు ఎక్కడ కూడా ఒక ఆడియన్స్ డ్రాప్ కాకుండా, బోర్ లేకుండా అలా 2 గంటల 38 నిమిషాలు కూర్చోబెట్టాడు. చూడండి, మీరు అలా ప్లాన్ చేయండి. ఒక్క నీరు పెట్టిన సినిమా చూస్తారు అంటానికి నాకు పొలిమేర ఒకటి ఉదాహరణ. ఇప్పుడు సినిమాలన్నీ క్రైమ్, రొమాన్స్ ఇవే ఎక్కువైపోతున్నాయి సార్ కదా. అందరూ ఏం చేస్తున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్, మన రీసెంట్ లో ప్రొడ్యూసర్ ఒక 60 కథలు అన్నాడంట, 50 కథలు ఒకే కథ చెప్పారంట. 50 ఏంటంటే ఒక మర్డర్, ఇన్వెస్టిగేషన్, క్లైమాక్స్ లో ఎవరు చంపారు తెలుసుకోవడం. ఈ 50 కథలు ప్రొడ్యూసర్ అన్నాడంటే వీళ్ళు కొత్త కథలు చేయరా అన్నాడంట. వీళ్ళు చేయరండి, వాళ్ళు మీరు చేర్చుకోవటమే, మీరు చేర్చుకోరు, చేపించుకున్న ఓపిక మీకు లేదు. అప్పుడొకప్పుడు దాసనారాయణరావు గారు కానీ, గురుగారు మరి ఈవి సత్యనారాయణ గారు కానీ, ఇలా సోకాళ్ళు చాలా మంది డైరెక్టర్లు, ఎంతో మంది రైటర్లు కూర్చోబెట్టుకొని వర్క్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఆలోచనల్ని తీసుకునేవాళ్ళు. మంచి ఏది చెడు ఏది అనేది ఒక డిస్కషన్ లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవడు కూర్చోబెట్టుకుంటున్నాడండి? ఎవడు చూసినా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్, ఆడియన్స్ అన్ని అతనే అంటున్నాడు. ఏరే వాళ్ళని కూడా కూర్చోబెట్టుకుంటే మీకు కొద్దిగా, మీకు కూడా కొత్తదనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. ఒకటి డైరెక్టర్ కార్డు, ఒక కార్డు వేసుకునే విధానం కూడా తెలియకుండా కొంతమంది డైరెక్టర్లు కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటారు. కథ తర్వాత డైలాగ్ రావుగా, కథ తర్వాత స్క్రీన్ ప్లే వస్తుంది. స్క్రీన్ ప్లే చేసిన తర్వాత డైలాగ్ వర్షన్ రాయాలి, డైలాగ్ వర్షన్ తర్వాత డైరెక్షన్,
స్క్రిప్ట్ బౌండెడ్ అయిపోయిన తర్వాత. ఇక్కడ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. అంటే ఈ కార్డు వేసుకునే విధానమే నీకు తెలియదు. నువ్వు సినిమా ఎలా జనాలను ఒప్పిస్తావు నువ్వు? ఇలాగ కొంత డిజార్డర్లు అయితే మాత్రం ఉంది. ఇది కొద్దిగా ఆటలోకి వస్తే బాగుంటుంది. సార్ మీరు ఇందాక అన్నారు కొంతమంది పనికి మాలిన వాళ్ళ వల్ల ప్రొడ్యూసర్స్ కిల్ అవుతున్నారని చెప్పారు. అలా కాకుండా మనకి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, అలాంటివి చేయాలి అంటే ఏం చేయాలంటారు? 90% స్క్రాప్, 10% జెన్యూన్ నిజాయితీగా ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్ దగ్గరికి వాళ్ళకి పాపం ఏంటంటే ఒక నిజాయితీకి కష్టపడి ఒక అద్భుతాలు చేయడం అనేది తెలుసు వాళ్ళకి. మిగతా గ్యామ్లింగ్ తెలియదు వాళ్ళకి. వాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు నేను సపోజ్ నేను ఉన్నాను, నాకు ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక 10 కథలు నేను ఫైనల్ చేస్తాను, అందులో 8 సినిమాలు ఇట్టిస్తుంది గ్యారంటీ. 8 అంటే నేను ఆడేసి చాలా దగ్గరగా ఉన్నాను. నేను వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏమి ఇష్టపడుతున్నారు, కొన్ని వందల సినిమాలు, కొన్ని వేల సినిమాలు చూశాను నేను. థియేటర్లో ప్రేక్షకులు ఇవాళ థియేటర్కి ఎందుకు వస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే కరోనా తర్వాత టోటల్ గా చేంజ్ అయిపోయింది. అవును సార్, వ్యాపారాలు మొత్తం కిల్ అయిపోయింది. ఇవాళ ఫైనాన్షియల్ గా మనీ అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. ఇంత ముందు లాగా ఇచ్చలవిడికి ఖర్చు పెడతారు. సినిమా కూడా ఫ్యామిలీతో అనేది రావడం అనేది లేదు. జస్ట్ ఓటీటీలోనే చూస్తున్నారు. థియేటర్ రప్పించాలంటే ఏదో ఎక్స్ట్రీమ్, ఏదో అద్భుతం చేయకపోతే మాత్రం థియేటర్కి రారు. ఆ అద్భుతం ఏంటి అనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్తే ఎవరంటారు? ఇప్పుడు యానిమల్ ఉంది, అర్జున్ రెడ్డి ఉంది, అర్జున్ రెడ్డి పార్ట్ 2 సినిమాలో పీక్స్. ఇంకా అతను యూత్ అనేవాళ్ళు థియేటర్ దగ్గర ఉంటున్నారు. 600-700 కోట్లు వెళ్ళిపోయింది. అది రేపు 1000 కోట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. అలాగే పఠాన్ తీసుకున్నా, జవాన్ తీసుకున్నా, విక్రమ్ తీసుకున్నా, జైలర్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమా అనేది యూత్ అనేది ఇప్పుడు కూడా టికెట్ దొరకట్ల. ఇది యానిమల్ సందీప్ వంగ గారిది. అలాగే బేబీ 100 కోట్లు. ఈ 2 సినిమాలు చూస్తే అర్థమైపోట్ల ప్రజెంట్ ఆడియన్స్ ఏ పల్స్ ఉంది, ఏ సినిమా చూస్తున్నారు. సామాజిక వర్గంన ఏం చెప్పాడు, ఒక అన్నా చెల్లి డ్రామా ఎంటర్టైన్మెంట్, బేబీ సినిమా, ఒక లవ్ మీద చెప్పాడు. ఆ సినిమాలు ఏంటి, ఒకటి ప్రేమించింది, ఒకటి దగ్గర పడుకుంది, ఒకటి పెళ్లి చేసుకుంది, ఇదే కదా. దాన్ని స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ లో ఆ సీన్స్ కానీ యూత్ కనెక్ట్ అయ్యే విధంగా చెప్పుకుంటూ వెళ్ళాడు. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, 100 కోట్లు పే చేసింది. ఈ 2 సినిమాలు పెట్టుకోండి, మీకు కథ వచ్చేస్తుంది. ప్రజెంట్ జనాలు ఎలా ఉన్నారు, ఏం చూస్తున్నారు, ఆడియన్స్ కి ఏం కావాలో అది వచ్చేస్తుంది. అంతే. మీరు మీ పర్సనల్ టేస్ట్లు, మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీలే జరిగినాయి, మీ ఫ్లాష్ బ్యాక్లు ఇవాళ ఎవరికి అవసరం లేదు. జనాల్ని ఎంటర్టైన్ చేసాం లేదన్నది ఇంపార్టెంట్. 2 గంటల 2:30 నిమిషాల సినిమాలో దమ్ము ఉంటే 3 గంటల 50 నిమిషాలు కూడా చూస్తారు. అలాగే యానిమల్ సినిమా 3 గంటల 30 నిమిషాలు, 3 గంటల 20 నిమిషాలు దాన్ని చూస్తున్నారు, ఇంకా చూస్తారు. మీరు అనవసరంగా మీరేదో ఒక మీటర్ పద్ధతి పెట్టుకొని 2 గంటలే ఉండాలి, 1 గంటన్నరే ఉండాలి, విషయం లేనప్పుడు మాట్లాడే మాటలు ఇవన్నీ. నీలో దమ్ము ఉంటే 4 గంటలు చూస్తారు. సినిమాలో దమ్ము ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, స్టోరీ ఉండాలి, పెద్దదా చిన్నదా కాదు, కథా స్క్రీన్ ప్లే మాటలో పర్ఫెక్ట్ గా నిన్ను కట్టిపడేసే విధంగా ఉంటే గనక 4 గంటలే చూస్తారు. నీలో దమ్ము లేనప్పుడు 1 గంటన్నర తీయండి, గంట తీయండి, మీ లెక్కలు మీరు వేసుకోండి, మీ లెక్కలు మీ దగ్గరే పెట్టుకోండి. సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టండి, స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టండి, డైలాగ్ మీద దృష్టి పెట్టండి. ఏంటి డైలాగ్ ల్యాగ్ లేకుండా, లెంత్ లేకుండా, సుత్తి లేకుండా షార్ట్ కట్ లో చెప్పండి. ఒకప్పుడు మండ్రత్ గారు చెప్పారు, స్క్రీన్ ప్లే లో స్పీడ్ పెంచండి, నెక్స్ట్ సీన్ గెస్ చేయకూడదు. అదే పొలిమేరలో చేసింది ఆయన. పొలిమేరలో అదే చేశాడు. నెక్స్ట్ సీన్ గెస్సింగ్ అనేది దొరకడు. అతను టప్ప 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 వెళ్ళిపోతాడు. చూడండి, పొలిమేర తీసుకో, యానిమల్ తీసుకో, బేబీ తీసుకో, ఈ 3 సినిమాలు పక్కన పెట్టుకో, నీకు ఒక అద్భుతమైన కథ వస్తుంది. వాళ్ళ ఆడియన్స్ ఏ పాయింట్ ఆఫ్ లో ఉన్నారు, మనం ఏం తీస్తే బాగుంటది తెలిసిపోద్ది. ఈ సోది సుత్తి, ఈ లవ్ స్టోరీలు, ఈ క్రైములు, ఆ కొరియన్ మూవీ చూసాం, ఆ మూవీ చూసాం, దానికి ఇన్స్పైర్ అయ్యాం, ఇలా చేసాం, ఈ సోది అంతా పక్కన పెట్టండి. వచ్చి మాయమాటలు చెప్పేవాళ్ళు అసలు నమ్మకండి, మాయాజాలం చేసేవాళ్ళు నమ్మకండి, గ్యామింగ్ చేసేవాళ్ళు నమ్మకండి. మీరు నమ్మారంటే ఎర్రపస్ కోసం. సందీప్ రెడ్డి వంగ గారి ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి, ఇప్పుడైతే యానిమల్. ఈ రెండింటికి పోలిక ఉందా సార్? ఈ రెండొకటేనా? అంటే అది 1 with 2 అందుకే హిట్ అయింది అంటారా? హిట్టే మరి. బ్లాక్ బస్టర్ ఇప్పుడు 1000 కోట్లు దగ్గర వెళ్తుందంటే ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటంటే 50% చూపించాడు, దీనిలో 100% చూపించాడు. ఒక తండ్రి నుంచి కొడుక్కి ప్రేమ దొరకకపోతే కొడుకు రియాక్షన్ ఎలా ఉంటది అనే చెప్పాడు.
నెంబర్ 2, తండ్రి యొక్క అతనికి థ్రెట్ ఉంటే తండ్రిని వచ్చి ఎలా కాపాడుకున్నాడు, తను ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు, అది యూత్కి అదే కావాల్సింది. ఇప్పుడు ఎంతైనా తండ్రి. అంటే క్రైమ్ కానీ రొమాన్స్ కానీ మూవీలో కొంతవరకే ఉండాలి కదా సార్, అది ఓవర్ అయితే కూడా. ఈ యూత్ మనకు ఇంపార్టెంట్. యూత్కి ఏం కావాలంటే అది ఇవ్వడం తప్పితే మనం పర్సనల్గా ఇంత మటుకే ఒక సెన్సార్ బద్ద పెట్టుకొని మనం ఇది సెన్సార్ చేయాలి, ఇది వైలెన్స్ ఎక్కువ ఉంది, బూత్ ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఇవన్నీ చేయలేని చెప్పే మాటలు ఇవన్నీ. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏం వద్దా సార్? మాకు ఎందుకంటే అవన్నీ ఇప్పుడు ఎవరినో బాగు చేయడానికి ఇంట్రెస్ట్ రాలేదు. సినిమా ఇట్టు కొట్టామా, 4 రూపాయలు వచ్చినాయా, ప్రేక్షకులు కూర్చున్న 2.5 గంటల సేపు వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారా అనేది ఇంపార్టెంట్. వీళ్ళని బాగు చేయడానికో లేకపోతే ఇండస్ట్రీని బాగు చేయడానికో ఏంటి ఎవరో రారు. ఎవరు ఖాళీ ఏంటి ఇట్టుకోవటాలన్న పాయింట్ ఆఫ్ లో 10% ట్రై చేస్తారు. మిగతా 90% ఏంటంటే వాళ్ళు బాగుపడడం కోసం ట్రై చేస్తారు. వాళ్ళు బాగుపడడం కోసం ట్రై చేసినప్పుడే ప్రొడ్యూసర్ సర్వనాశనం అయిపోతున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్ నేను చెప్పేది ఏంటంటే మీరు తెలుసుకోండి, గ్యామ్లర్ ఎవడో, నిజమైన కథకుడు ఎవడో, సినిమాని ఇట్టి చేసేవాడు ఎవడో, ఆ ఫైర్ ఏంటో తెలుసుకోండి. ఆ ఫైర్ ఉన్నవాడి దగ్గర బిల్డప్లు ఉండవు, వాడు న్యాచురల్గా ఉంటాడు, సాదాసీదాగా ఉంటాడు. అలా ఉన్నాడని చెప్పి వాడు తక్కువ అంచనా మాకండి. వాడు ఒక ఆఫీస్ బాయ్ లాగా, కార్ డ్రైవర్ లాగా, ఇలా రకరకాల యాంగిల్లో చూడమాకండి. వాడేంటో కూర్చోబెట్టి 10 నిమిషాలు మాట్లాడితే మీకు అర్థమైంది వాడి సబ్జెక్ట్ ఏంటో, వాడేంటో. ఇవన్నీ పక్కన పెట్టేసి బిల్డప్ మాటలకి, ల్యాప్టాప్ మాటలకి కనెక్ట్ అయిపోయి వాడిని కూర్చోబెట్టి అడావుడిగా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీసి వాడు కార్లు వెళ్తా ఉంటాడు, మీరు రోడ్డు మీద వెళ్తా ఉంటారు. ఈ అవసరం అంటారు. ఇందాక మీరు అన్నారు సార్ యానిమల్, బేబీ, సామాజ మరగమన ఇవన్నీ కూడా బాగా హిట్ అయిన మూవీస్ అని. ఇప్పుడు రాబోయే వాళ్ళు ఆ సినిమాల నుండి ఏం నేర్చుకోవాలి? ఇక్కడ నేర్చుకోవడం అంటే ఏముండదండి, నేర్చుకోవడం అంటే ఏముండదు. హిట్ ఫార్ములా ఇట్టు కొట్టడమే అంతే. నేర్చుకొని నేను ఆ డైరెక్టర్ దగ్గర పనిచేశాను అంటే ఆ డైరెక్టర్ లక్షణాలు నాకేదో వస్తాయనో గాను, నేను మంటరత్న దగ్గర పనిచేశాను ఆ స్టాండర్డ్ లో నేను సినిమాలు తెస్తాననే గాను, అంటే ఆ పద్ధతి తెలుసుకోవడం కోసమే నేర్చుకోవాలి. మిగతాది ఆడియన్స్కి ఏం కావాలి, ఏ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది అనేది నీ పర్సనల్గా నువ్వు ఆలోచించుకోవాలి. అది ఒకటి నేర్పిస్తే వచ్చేది కాదు. అది ఏదేదో నేర్చుకొని వెళ్ళి నువ్వు ఏదో చేస్తే వచ్చేది కాదు. అది నీకు స్వతహాగా ఉండదు, నీకు రావాలి అది. అట్లాగే బేబీ సినిమా గురించి ఎన్నిటి గురించి చెప్పాను కాబట్టి ఆ సినిమాలు వేసుకొని చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది ప్రజెంట్ జనాలు ఏం చూస్తున్నారు. అంటే దాంట్లో ఉండేదే మళ్ళీ మనం చూపించినా చూడరు కదా సార్ జనాలు. యాజ్ ఇట్ ఈజ్ చెప్పమాకండి, ఇంక నువ్వు మార్చి చెప్పు. ఇప్పుడు బేబీకి ఆల్టర్నేటివ్, బేబీకి దగ్గరగా యానిమల్ ఉంది అనుకుందాం, ఒకే ప్యాటర్న్. ఒక చిత్రం సినిమా తీసుకున్నా అప్పట్లో బ్లాక్ బస్టర్, అది ఈ రోజులో తీసుకున్నా బ్లాక్ బస్టర్. మరి ఈ ఫార్ములాస్ అన్ని సక్సెస్ అయినాయి కదా, బట్ ఇవన్నీ యూతే కదా. ఇప్పుడు బేబీ సినిమా తీసుకున్నా, యానిమల్ తీసుకున్నా, చిత్రం తీసుకున్నా, ఈ రోజులో తీసుకున్నా ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే యూత్ కి దగ్గరగా ప్లాన్ చేశారు. ఇవాళ థియేటర్కి వచ్చేది యూతే, ఎవరో థియేటర్ రారు. యూత్ ని థియేటర్ రప్పించగలిగితే నువ్వు చేసే టీజర్ గానీ, ఫస్ట్ లుక్ గానీ, మోషన్ పోస్టర్ గానీ, ట్రైలర్స్ గానీ ఇవి కొత్తగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే మన రెండు రాష్ట్రాల్లో యూత్ చాలా ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి పార్కులు, దుర్గమ్మ చెరువులు అన్ని నిండిపోయినాయి. వాళ్ళు థియేటర్ ఎట్లా రప్పించాలనే దాని మీద ప్లాన్ చేయండి. వాళ్ళు వచ్చారంటే నీ సినిమా ఇట్టే యూత్ కి నచ్చేటట్టు, వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు ఉండాలంటే. అంతే, మిగతా ఇంకెవరు రారు. ఇంకా థియేటర్ ఫ్యామిలీస్ రారు. ఫ్యామిలీస్ థియేటర్ రప్పించాలంటే అదేదో ఎక్స్ట్రీమ్, మీకు అద్భుతం, మహా అద్భుతం చేసేట వీటంటేనే వస్తారు. ఇది థియేటర్ లోనే చూడాలి ఈ సినిమాని. దీన్ని టీవీలో గానీ, సెల్ ఫోన్ లో గానీ ఏంటి చూడకూడదు, థియేటర్ చూడాలి అనిపించాలి. ఆ సినిమా అంత అద్భుతంగా ఉండాలి. అంత అద్భుతం మనోళ్ళు ఎప్పుడు చేయాలి. కొన్ని ఫ్యూచర్ లో వస్తాయా అలాంటివి? ఈ దగ్గర కనిపించట్లేదు. మళ్ళా రాజమౌళి గారు, మళ్ళా సుకుమార్ గారు వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకోవాలంటే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళ ఫ్యామిలీనే కాదు, మొత్తం అసలు ఎవరన్నా థియేటర్ రప్పించగలరు వాళ్ళు. సుకుమార్ గారు కానీ, లేకపోతే రాజమౌళి గారు కానీ, ఇంకా చాలా మంది కొంతమంది ఉన్నారు పాపం. వాళ్ళు చాలా గొప్ప డైరెక్టర్లు వాళ్ళు. మన వాళ్ళ గురించి మాట్లాడే రైట్ కూడా లేదు. వాళ్ళు రప్పించగలుగుతారు. వాళ్ళ సినిమాలు రావాలంటే 1.5 years, 2 years, 3 years వెయిట్ చేయాలి. ఈ మధ్యలో వీళ్ళు చేస్తూ ఉంటారు కదా, కొన్ని సినిమాలు చేస్తూ ఉంటారు కదా, అవి వచ్చిపోతా ఉంటాయి. మన రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒకే రోజున 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 12. ఒక ప్రొడ్యూసర్ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి దండం పెట్టుకొని నా సినిమా పెద్ద హిట్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి, రూపాయి రావాలనుకొని వాడు థియేటర్కి వచ్చాడు. కట్ చేస్తే థియేటర్లో సినిమా లేదు. ఏంటి, ఆయన తీసిన మూవీ లేదు. అన్ని మాట్లాడుకొని వెళ్ళాడు. వీక్లీ ఎంత పే చేయాలి, ఏంటి లెక్క ఏంటి అన్ని మాట్లాడుకొని వాడు గుడికి వెళ్ళాడు. థియేటర్ సినిమా లేదు. నేను ఆ థియేటర్ దగ్గరే ఉన్నా. మేనేజర్ పిలిచాడు,
ఏమయ్యా నేను అన్ని మాట్లాడి అన్ని సెట్ చేసి వెళ్ళాను, నువ్వు షో వేయలేదండి అన్నాడు. లేదు సార్ మా థియేటర్ సాంప్రదాయం ఉందండి, మినిమం 3 షో వేస్తామండి, కానీ ఇక్కడ 2 ఉన్నారు సార్ అన్నాడు. అమ్మ ఆయన ఎంత తప్పు చేశాను నేను గుడికి వెళ్ళి, నేను ఇక్కడే ఉండుంటే 3వ వాడు అయి ఉండేవాడు కదా, నేను గుడికి వెళ్ళి తప్పు చేశాను అనేది బాధపడుతున్నాడు. ఆ పక్క నేను ఉన్నా. ఇది జరుగుతున్న సిచ్యువేషన్. సినిమాని ఇప్పుడు నువ్వు సాదాసీదాగా ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వదు, అందరిలా గుంపులో గోవిందలా ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఇవాళ సినిమా స్టైల్ మారిపోయింది. నీ టీజర్ కానీ, ఫస్ట్ పోస్టర్ కానీ, టైటిల్ కానీ, మోషన్ పోస్టర్ కానీ, ఎవ్రీథింగ్ కూడా ఆడియన్స్ ని నిద్ర లేపినట్టుగా ఉండాలి. సంథింగ్ రాంగ్. టాకీలో మొక్కలు కట్ చేసి, సాంగ్ లో మొక్కలు కట్ చేసి, ఇవన్నీ యాడ్ చేసి, ఆర్ఆర్ వేసి, ఇది ట్రైలర్ అంటే అందరూ అదే చేస్తున్నారు. నువ్వు ఏదైనా చెయ్యి, కొత్తగా చెప్పు. వాళ్ళు ఆడియన్స్ కొత్తదానాన్ని ఒప్పుకుంటున్నారు. ఫ్లాప్ సినిమాలు చేయడానికి 95% కొట్టుకుంటున్నారు. హిట్ సినిమా చేయడం చాలా ఈజీ, అది చెప్తే ఎవరంటలేదు. ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో ప్రతిదీ కొత్తగా అంటే కొత్తగా ఎక్కడి నుండి తేవాలి సార్? కొత్తగా అవసరం లేదు, ఉన్నదాన్ని కొత్తగా చెప్పండి. ఉన్నదాన్ని చేయమంటారు. ఇప్పుడు భోజనం చేస్తా ఉంటాడు, భోజనం చేసే దాంట్లో కూడా డిఫరెంట్ యాంగిల్లో ఆ తినే స్టైల్ కానీ, ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది, కొత్త సబ్జెక్ట్ ఏం కాదుగా, ఉన్న సబ్జెక్టే స్పీడ్ గా చెప్పాడు, యూత్ కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాడు. అతను ఏం చేసినా కూడా ఎక్స్ట్రీమ్ గా చేస్తాడు. అతనికి ఏం చేయాలనిపించినా కానీ, ఎవరిని కొట్టాలనిపించినా కానీ, ఏం చేయాలన్నా కూడా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు సపోజ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, రామోజీరావు గారు ఉన్నారు, ఆయన సినిమాలు తీసే కెపాసిటీ ఉంది, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన, ఎంతో ఇవాళ దగ్గరగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మనిషి ఆయన. కానీ ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, సినిమా తీయగలడు ఆయన, స్టూడియో ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ చేసేవాళ్ళు లేడు, కథలు ఫైనల్ చేసేవాళ్ళు లేరు. నాకు కనుక ఒక అవకాశం ఇస్తే 10 కథలు ఫైనల్ చేస్తా, 10 కథలు, అందుట్లో మినిమం 7 సినిమాలు ఇట్టిస్తా. 3 అనేది దైవదినం మోటార్ సర్వీస్, 7 మాత్రం బ్లాక్ బాస్టర్ ఇస్తా. అలా ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ కథ జనాలు చూస్తారండి, ఇది చూడరండి, ఈ స్క్రీన్ ప్లే స్పీడ్ ఉండాలి, సీన్స్ లో కొత్తగా ఉండాలి, నెక్స్ట్ సీన్ గెట్ చేయకూడదు, మంచి మంచి లాక్స్ ఉండాలి, ఆ ఓపెన్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్ డ్రైవ్ ఉండాలి, ఇలాంటి కొన్ని చెప్పాలి. ఫ్లాట్ గా వెళ్ళిపోయాం అనుకోండి, ఎవరు చూస్తారండి? 100 సినిమాలు ఒకే విధంగా వస్తుంటే ఎవరు చూస్తాడు? ఇది కూడా ఆడియన్స్ మార్పు వచ్చింది, కరోనా తర్వాత టోటల్ మార్పు వచ్చేసింది. ఆ మార్పు వచ్చిందని నువ్వు కరెక్ట్ గా క్యాప్చర్ చేయాలి. నువ్వు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు తీస్తే కట్ చెప్పాను కదా, ఎర్ర బస్సు డైరెక్టర్ కార్లు వెళ్తాం. సార్, మీ ఈ 23 సంవత్సరాల సినీ ప్రయాణంలో చాలా మందిని చూసుంటారు మీరు. మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే ఎవరు చెప్తారు సార్? దాసరి నారాయణరావు గారు, గురువు గారు, మణిరత్నం గారు, రామ్ గోపాల్ వర్మ గారు. సినిమాలో చిన్న వరవడి తీసుకొచ్చిన పర్సన్ మారుతి గారు. ఇలాగ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క డైరెక్టర్. రాజమౌళి గారు, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ నాకు నచ్చింది. నాకు ఇప్పుడు గురువు గారు దాసనారాయణరావు గారు తీసుకుంటే ఇంకా ఆయన గురించి మాట్లాడేంత, ఆయన గురించి ఏం మాట్లాడలేము. రాజమౌళి గారిని తీసుకున్నా, సుకుమార్ గారిని తీసుకున్నా, మారుతి గారిని తీసుకున్నా, మణిరత్నం గారిని తీసుకున్నా, శేఖర్ కపూర్ గారిని తీసుకున్నా, బాబు గారిని తీసుకున్నా, విశ్వనాథ్ గారిని తీసుకున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. బట్ ఆ స్టైల్స్ నాకు నచ్చుతాయి కాబట్టి వీళ్ళని నేను బాగా ఇష్టపడతా ఉంటాను. సో వీళ్ళంటే నాకు ఇష్టం. హీరో ఎవరంటే ఎవరు చెప్తారు? హీరో అంటే తడపడకుండా చెప్పేది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు. ఆయన సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన గురించి నాకు కొంత బాగా తెలుసు. నాకు ఎట్లా అంటే నేను ఆయన మీద ఒక డైలాగ్ కూడా రాశాను నేను, పీకే గారి మీద. మళ్ళీ పీకే అంటే మళ్ళీ మాకు ప్రశాంత్ కిషోర్ వచ్చేస్తాడు, బీహార్ ప్రశాంత్ కిషోర్. ఆ ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఎలక్షన్ ప్రచారంలో సీఎం అవడం కోసం ఏం చేస్తే సీఎం అవుతారు అనేది ప్రచారకర్త అంటారు ఆయన్ని. ఒక ప్రచారకర్త. ఎట్లాగా మమతా బెనర్జీ గారిని ఆవిడ ఓడిపోద్ది అనుకునే స్టేజ్ లో ఆయన ఒకటే మాట చెప్పాడు, మీరు 30 రోజులు వీల్ చైర్లో కూర్చోవాలి, 40 రోజులు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అలా కూర్చుంటే మీరు గెలుస్తారు. ఆవిడ అలా కూర్చుంది, కార్ డోర్ వెళ్ళి లాక్ చేసుకోవడం, కాలికి ఏదో చిన్న దెబ్బ తగలటం, 40 days వచ్చేవాడ కార్ వీల్ చైర్లో కూర్చోవడం, వైడ్ బ్లాక్ ఎలివేషన్ షార్ట్స్ అంటారు చూసారా, ఆ వైడ్ బ్లాక్ పెడితే ఆవిడ వీల్ చైర్లో వస్తూ ఉంటది, వెనకాల జనాభా, ఈ అట్మాస్ఫియర్ కొట్టేశారు. మళ్ళీ ఆవిడ 3వసారి సీఎం అయింది. ఎవరు అలాగే. ఇప్పుడు పీకే గారి గురించి మాట్లాడితే ఏంటంటే నేను ఒక డైలాగ్ రాశాను, 84 లక్షల జీవరాశుల్లో కొన్ని లక్షల జన్మల తర్వాత మానవ జన్మ. మనిషిగా బ్రతకాలంటే అదృష్టం ఉండాలి,
మనిషి మనిషిగా బ్రతికినాడు దైవంతో సమానం. పవన్ కళ్యాణ్ బ్రతకాలంటే మంచి మనసు ఉండాలి. ఇది నేను రాసిన డైలాగ్. నాకు ఆయన అంటే ఇష్టం. అంటే ఎందుకని సార్? అతను చాలా మంచివాడండి, చాలా మంచి మనసు ఉన్నవాడు. మేము ఎప్పుడు కలవాల. ఆయన ఎంతమందికి హెల్ప్ చేసాడు అవన్నీ చూశాను నేను. కమర్షియల్ కాదు, ఒక మనిషిని మనిషిలా చూసేటువంటి ఒక మనిషి. ఈ డబ్బు వస్తూ ఉంటది, పోతా ఉంటది. ఓకే, ఇంతకుముందు నేను మణిరత్నం గారికి, రజనీకాంత్ గారికి నచ్చే విధంగా ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం డైలాగ్ రాశాను నేను. ఇద్దరు కలిస్తే పుడతావు, నలుగురు మోస్తే పోతావు, ఈ మధ్యలో ఉండి 4 రోజులు ఎందుకు రాడావుడి, భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తి పడు, సూర్యుడికి నిచ్చిన మాత్రం మాడిపోతావురా అన్నా. కర్మ, మృత్యువు, ప్రాణం 3 కలిసే ఉంటాయి. దే టైం వచ్చినప్పుడు అది పనిచేస్తూ ఉంటది. ఆకలితో కూర్చోవాలి, ఆకలితో లేవాలి. ప్రతి మనిషికి ముద్దిస్తాడు, అది అయిపోగానే తీసుకెళ్ళిపోతాడు. ఇది స్టైల్. ఈ స్టైల్లో వీళ్ళు చేసే తప్పులు, దుర్మార్గాలు, డబ్బు దాచిపెట్టి కొడుకులకి, మనవాళ్ళకి, ముది మనవాళ్ళకి అవసరం అంట. అది ఆయన ఆలోచించాడు. మనం ఉన్నంత వరకు మంచి చేసి, ఈ జనాలకి మనం మంచి చేసి ఉండే క్యాండిడేట్ ఆయన. అందుకంటే తనంటే ఇష్టం. బట్ ఆ మంచి వ్యక్తిని ఈ జనాలు నమ్మట్లేదు. ఆ మీటింగ్లు అయితే జనాలు లక్షల్లో వస్తున్నారు బాబు, ఆ ఓట్లు ఇట్లా. మరి మంచి వాళ్ళకి వీళ్ళు ఓట్లు వేయరా ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంబేద్కర్ని కూడా రాజ్యాంగం, మన రాజ్యాంగం రాసిన ఆయన నిర్మాత, ఆయన ఆయన బై-ఎలక్షన్ 2 సార్లు ఓడించారు మన జనాలు. అలాగే మన బరిలెక్క ఆ అమ్మాయి, పాపం ఆ అమ్మాయి కూడా ఓడిపించారు, గెలిపిస్తారు అనుకున్నాను నేను. అలాగే షర్మిళ, మణిపూర్ షర్మిళ తెలుసు కదా, 16 ఏళ్ళు లిక్విడ్ తో బతికింది ఆవిడ. ఆర్మీకి పవర్స్ ఎక్కువ ఇచ్చారు, దానివల్ల జనాలకు ఇబ్బందిగా ఉందని ఏదో ఫైట్ చేసింది ఆవిడ. ఈ ఫైట్ లో ఇది సరిపోవట్లేదు నాకు, ఇది ఇంకా ఏదైనా చేయాలని చెప్పి ఎమ్మెల్యేగా నిలబడి పాపం ఆవిడ సైకిల్ మీద ప్రచారం చేస్తే 90 ఓట్లు వేశారు. ఇక్కడ ఏంటంటే 100 మందిలో ఓటేసేది 59%, 31% వేయరు. ఈ 59లో కూడా 9% వేయరు. వాళ్ళు వేస్తామని చెప్తారు, వేయరాళ్ళు. ఓటింగ్ పడేది 49%. ఈ 31% ఏంటంటే ఈ ప్రభుత్వాలను బతికిచ్చేది వీళ్ళే, ఈ పన్ను రూపంగా కానీ ఇంకోటి కానీ. ఈ 39%లో 30% స్క్రాప్. వీళ్ళు ఏంటంటే 365 రోజులు పెట్టి 66 రోజు ఒక రోజు పెట్టకపోతే తింద మొత్తం మర్చిపోయే ఓటర్స్ వీళ్ళు. వీళ్ళ మీద మనం డిపెండ్ అయ్యామంటే మన పప్పులో కాలేసినట్టు. ఏ రాజకీయ నాయకుడు కూడా నేను ఇది చేస్తే గెలుస్తాను అనుకున్నాడు ఎవడో గెలవాల, అటు సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవడన్నా కానీ. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ మంచి వాళ్ళు సార్. అవును, నిజంగానే మంచి వాళ్ళు. ఎందుకు మరి వాళ్ళు గెలవలేదు అంటారు? అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నేను. ఈ 31-39% ఎవరైతే స్క్రాప్ ఉన్నారో వీళ్ళకి స్టెబిలిటీ లేదు. రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, రిమైనింగ్ 70% ఉన్నారు కదా, కొంతమంది ఓట్ లేదు కదా, 40% వేయట్లేదు కదా. ఆ వేసే వాళ్ళు వస్తే ఈ మంచోడికి మంచి జరిగింది. ఇప్పుడు సపోజ్ కేసీఆర్ గారు తీసుకుందాం అండి, ఎవరో ఎందుకు తెలంగాణ 10 సంవత్సరాల్లో డెవలప్ అయిందన్న విషయం నేను చూశాను. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు, హైటెక్ సిటీ పెట్టాడు, ఆయన చేశాడు, నేను కాదంట్లా. మనం రాజకీయాలు మాట్లాడలేదు, ఉన్నది మాట్లాడతాం. కేసీఆర్ గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 10 జిల్లాలు కొద్ది ప్రశాంతంగా ఉన్నాయి. నేను ఆంధ్ర ఉండే, అయినా కానీ ఆయన పరిపాలన బాగుంది, డెవలప్ చేశాడు. ఇవాళ హైదరాబాద్ సిటీలో మీరు నమ్మరు, ఒక ప్లేస్కి వెళ్ళి నేను మిస్ అయిపోయాను. నేను అంటే నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కాల. అమెరికాని తలపించే రేంజ్ లో ఆ కట్టడాలు ఏంటి, ఆ రోడ్లు ఏంటి, బిల్డింగ్స్. నేను ఎందుకంటే మాకు అటు పక్క వెళ్ళేంత అవకాశం ఉండదు. మాదంతా ఈ సినిమా, ఈ బ్యాచ్ తిరుగుతూ ఉంటాం కదా మేము. అనుకోకుండా ఒక రోజు వెళ్ళాం, ఒక రోడ్లు వెళ్తే ఈ రోడ్డు ఎటు వెళ్తా నాకు అర్థం కావట్లేదు. అలా కేసీఆర్ గారు కూడా మంచి పనులు, ఆయన వాళ్ళ అబ్బాయి కానీ ఆయన కానీ మంచి పనులు చేశాను కాదంటలేదు. అయితే ఆయన గెలిపించింది ఆంధ్ర వాళ్ళే. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా 2 జిల్లాల్లో 17 సీట్లు 18 సీట్లు వేసినంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన ఓడించింది తెలంగాణ పర్సన్స్. ఎందుకు ఓడించారో మనకు తెలియదు, మనకు దాని గురించి మనం అంతగా మాట్లాడకూడదు. సో మీకు బాగా నచ్చిన నటి ఎవరంటే ఎవరు చెప్తారు సార్? తడపడకుండా చెప్పేది, ఏ తరమైనా ఎప్పుడైనా నాకు నచ్చిన నటి అంటే సావిత్రమ్మ. అప్పటి సావిత్రి గారు. సావిత్రమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆవిడ అమ్మాని ఎందుకంటానంటే ఆవిడ అమ్మలాగే ఉంటుంది, అందుకోసం ఆవిడంటే ఇష్టం. ఆవిడకి చాలా అన్యాయం జరిగింది నాకు తెలిసినంత. ఏ పరంగా అంటారు సార్?
ఆవిడకి చదువు లేదు, ఒకటి. ఒక మహానటి, గొప్ప నటి, ఇండియా గర్వించదగ్గ నటి, కల్మోషం లేదు. ఆవిడని అందరూ మోసం చేశారు. అంటే ఇండస్ట్రీలో మోసం చేశారు, భర్త మోసం చేశాడు, పిల్లలు మోసం చేశారు, అందరూ చేశారు. ఎందుకు చేశారో మనకు తెలియదు. ఆవిడ మీదకి ఐటీ వాళ్ళని పంపించింది కూడా ఎవరో కూడా చాలా మంది తెలిసినా కానీ ఎవరో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదో మనకు తెలియదు. ఆవిడని ఒక అష్టదిగ్బంధంలా చేశారు ఆవిడని. ఆవిడ రియల్ లైఫ్ లో హీరో అయిపోతుంది. ఆవిడ ఎలా అవుతుంది? దాన ధర్మాలు కానీ, యూనిట్లో చాలా మందికి భోజనాలు పెట్టడం కానీ, పెళ్లిళ్ళు చేస్తుంటే బట్టలు ఇవ్వడం కానీ, తాళిబొట్లు ఇవ్వడం కానీ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు పిఎం ఉన్నప్పుడు కూతురును తల్లి ఇద్దరు వెళ్ళిపోయి బంగారం మొత్తం ఒలిసి పెట్టడం కానీ, ఆవిడ రియల్ లైఫ్ లో హీరో అయిపోతుంది. అలాంటి ఆవిడ మరి ఎవరు జీర్ణించుకోలేకపోయారో తెలియదు. కానీ అంటే మంచే కదా సార్ చేస్తుంది, అందరికి మంచి చేస్తే చంపేస్తారుగా భారతదేశంలో. అంతే కదండి, రీజన్ అంతే కదా. నువ్వు నీ పేరు వస్తుందంటే ఎవడు ఒప్పుకుంటాడు? అరే పేరు వచ్చేస్తుంది, నూతిలో కప్పలా లాగేయటమే కదా. అలాగే ఆవిడ హీరో అయిపోతుంది. ఆవిడ ఆ హీరో అయిపోతున్న ఆవిడ్ని అష్టదిగ్బంధం చేశారు ఆవిడ్ని. నేను ఏమంటానంటే ఆవిడకి జరగాల్సిన న్యాయం జరగల. ఎట్లా జరగలేదంటే ఆవిడ మొత్తం కోల్పోయింది. ఐటీ వాడు మొత్తం పట్టుకుపోయారు. తమిళ ఏదో సినిమా డైరెక్ట్ చేసింది, అవి వర్కౌట్ అవ్వాల. భర్త మోసం చేశాడు. తర్వాత మందుకి కొద్దిగా అలవాటైంది ఆవిడ. పిల్లలు సినిమా వాళ్ళు అనుకుందాం. ఎవరో రోడ్డు అయిపోయే దానా అయితే మనం పట్టించుకోవద్దు. అంత గొప్ప నటి, అంత గొప్ప అమ్మ. ఒక పాండి బజార్, టీ నగర్, పంగల్ పార్క్ దగ్గర ఒక రోడ్ల పక్కన ఫుట్పాత్ మీద పడిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సోకాల్డ్ బిగ్ షాట్స్, సినిమా వాళ్ళే, ఎంతో మంది సాయం పొందిన వాళ్ళు కూడా మీరందరూ ఏం చేస్తున్నారు? ఆవిడ తీసుకెళ్ళండి, ఒక గది ఏర్పాటు చేయండి, ఒక పని అమ్మాయిని పెట్టండి, ఒక కారు పెట్టండి. ఎంత అయింది? ఆవిడ ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటది. మన పరువును మనం కాపాడుకుందాం. ఒక గొప్ప నటిని కాపాడుకోలేకపోయారా వీళ్ళు? ఒక మహానటి సావిత్రిని అలా నడి రోడ్డు మీద వదిలేశారా అంటే మనకు ఎంత అవమానం. ఫారిన్ కంట్రీస్ లో డిస్కస్ చేస్తే మనకే కదా అవమానం. ఆవిడ తీసుకెళ్ళి ఒక రూమ్ లో పెట్టి, ఒక అసిస్టెంట్ పెట్టి, ఒక కార్ డ్రైవర్ పెట్టి తాగుతుంది. తాగండి, ఎంత అయింది ఆవిడ? ఎందుకు తాగుతుంది? ఫ్రస్ట్రేషన్ లో, డిప్రెషన్ లో, అందరూ మోసం చేశారు, అన్యాయానికి గురైంది. సో దానికి ఆవిడ ఒక ఆడకూతురు అలా అయిపోయింది. ఆవిడకి మనం ఏమన్నా చేయాలని మీరు చేయాలి. మీరు చేయకపోగా సావిత్రి నేను పలానా పాండి బజార్లో రోడ్డు పక్కన చూశాను, ఇంకొకటేమో ఎంట్రైలో పలానా కార్ షెడ్ లో చూశాను, ఇంకొకటేమో పలానా చోట్ల చూశాను. సిగ్గులేదురా మీకు? ఇలా చెప్పడానికి సిగ్గులేదు? ఇది కరెక్ట్ కాదు కదా. ఆవిడకి ఏమైనా ఏర్పాటు చేయి, మీ దగ్గర ఉంది కదా. లేకపోతే అనుకోవాలి. సింపుల్. మన యొక్క గొప్పతనాన్ని, మహానటిని సావిత్రిని మనం చాలా దారుణంగా అవమానపరిచాం. ఆవిడని రోడ్డు పాలు చేసాం. ఆవిడ రోడ్డు మీదే చచ్చిపోయింది. ఆవిడ గవర్నమెంట్ ఆసుపత్రిలో చనిపోయింది ఆవిడ. కాబట్టి అది చాలా తప్పు అంటాను నేను. అది నేను ఉండుంటే, నాకు కనుక అప్పుడు ఎంత మైండ్ సెట్ ఉండుంటే నేను ఆవిడ కాపాడుకునేవాడిని. నాకు లేదు. ఉన్నవాళ్ళేమో చేయలేకపోయారు కాదు, చేసే అవకాశం ఉన్నా చేయలేదు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆవిడకి ఏంటి పాపం ఒక్కసారి ఆలోచించు. భర్త మోసం చేశాడు, ఆటోమేటిక్ గా మందుకు కనెక్ట్ అయింది పాపం ఆవిడ. ఆ డిప్రెషన్ నుంచి తేరుకోవడం కోసం మందు అవుతుంది. అది అలవాటు చేసింది కూడా భర్త చేశాడు. ఎలా చేశాడు అనేది మన అందరికీ తెలుసు. పిల్లలిద్దరు కూడా ఆవిడతో అంత అటాచ్మెంట్ గా లేరు. ఇంకా సమాజంలో తీసుకుంటే ఇప్పుడు హీరో అయిపోతుందని చెప్పేసి తొక్కేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తొక్కేశారు. ఐటీ రంగం అనేది ఆవిడకి తెలియదు పాపం. వచ్చారు, అటాక్ చేశారు, మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు అనుకుందాం. ఇప్పుడు ఆవిడ పోర్గ్రౌండ్ లో జీరోలో ఉంది. ఆవిడ చదువు లేదు, ఆవిడ పెద్దగా చదువు లేదు. ఆవిడ పెట్టే మనస్తత్వం తప్పితే, ఓపెన్ మైండ్ సెట్ తప్పితే ఏ కన్నింగ్ మెంటాలిటీ కానీ ఇంకోటి కానీ లేదు ఆవిడకి. ఆవిడ రోడ్డు మీద పడిపోయింది ఆవిడ. మీరందరూ ఏం చేయాలి? ఆవిడ కాపాడుకోవాలి. మన సంపద, మన విలువ, మన పరువు కాపాడుకోవాల్సింది పోయి ఏమంటున్నారు వీళ్ళు? నేను పలానా పాండి బజార్ రోడ్డు మీద చూశాను, పలానా కార్ షెడ్ లో చూశాను. సిగ్గులేదురా మాట్లాడడానికి? మన పరువు మనమే తీసుకుంటున్నాం కదా. నువ్వు తలుచుకుంటే ఎంత చెప్పు. ఈ రోజు నువ్వు కోట్ల ఆస్తి నీకుంది. ఆవిడకి చేసే ఒక చిన్న రూము, ఒక పని అమ్మాయి, ఒక కారు పెట్టి ఆ చనిపోయేంత వరకు నువ్వు ఆవిడకి ఆ సేవ చేస్తే ఎంత పుణ్యం ఉంటది. మన పరువును మనం కాపాడుకున్నట్టే కదా. అది ఎందుకు చేయలేదనే నాకు బాధ. ఇది మహానటి సావిత్రి గారి గురించి మాకు ఇంతగా చెప్పి ఆవిడని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన దానికి చాలా థ్యాంక్స్ సార్. మీకు మళ్ళీ మనం కలుద్దాం.